shots. గాజా ప్రణాళికపై పాకిస్తాన్లో నిరసనల పర్వం కొనసాగుతోంది. పాక్ ప్రధాన నగరాలు రణరంగంగా మారిపోతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్కి పాక్ మద్దతు ఉంది అంటూ అక్కడ ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీఎల్పీ పోలీసుల మధ్య భీకరమైనటువంటి ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ హింసలో 12 మంది చనిపోయారు. లాహోర్, కరాచీలో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధాన నగరాల్లో అదనపు బలగాలు దిగుతున్నాయి. అదనపు బలగాలు అక్కడ టీఎల్పీ కార్యకర్తల మధ్య ఒక భీకరమైనటువంటి ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. లాహోర్తో పాటు దేశంలో ప్రధాన నగరాలైనటువంటి చాలా ప్రాంతాల్లో కూడా రావిల్పిండి కావచ్చు, కరాచీ కావచ్చు, ఈ నగరాల్లో తెహ్రీక్-ఏ-లబ్బాయిక్ పాకిస్తాన్ టీఎల్పీ అనే తీవ్రవాద సంస్థ మద్దతుదారుల మధ్య హింసాత్మకమైనటువంటి ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఈ ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో ఇప్పటి వరకు 12 మంది నిరసనకారులు మృతి చెందారని తెలుస్తోంది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి అధికారులు కీలక చర్యలు చేపట్టారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. పాకిస్తాన్లో అల్లర్లు చెలరేగడానికి ప్రధానమైనటువంటి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించినటువంటి ఈ వివాదాస్పద గాజా ప్రణాళికకు పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడమే. గాజాలో మరణాలకి ట్రంపే కారణం. అలాంటి ట్రంప్కు పాకిస్తాన్ ఎందుకు మద్దతు తెలియజేస్తుంది? అలాంటి ట్రంప్ సంకనాగుతోంది పాకిస్తాన్ ప్రభుత్వం అంటూ అక్కడ టీఎల్పీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇస్లామాబాద్లో అమెరికా ఎంబసీ దగ్గరకు వచ్చి కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. 2 కార్యకర్తల్ని కాల్చి చంపినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇంకా ఘర్షణలు చెలరేగి ఇప్పటి వరకు 12 మంది కార్యకర్తల్ని చంపేశారు. అక్కడి బలగాలు, పోలీసులు టీఎల్పీ కార్యకర్తల మీద ఉక్కుపాదం మోపుతూ ఎక్కడికక్కడ ఈ ఉద్రిక్తతలకు కారణమవుతున్నారు. ఈ అల్లర్లను అణచివేయటానికి వాళ్ళు దాడులు విపరీతంగా చేస్తున్నారు, ఘర్షణ చేస్తూ ఉన్నారు, కాల్పులు జరుపుతున్నారు. 12 మంది స్పాట్లోనే చనిపోయారు. చాలామంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి ఉంది. పరిస్థితి చెయ్యి దాటిపోతోందని పోలీసులు గ్రహించారు. ఈ నిరసనకారులను అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు, కానీ వినిపించుకోవట్లేదు. అది ఇంకా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. అక్కడ అల్లర్లు చేసేవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి అక్కడ కనిపించిన వాహనాన్ని తగలబెట్టేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక హింసకు ప్రేరేపించినటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని నిలువరించడానికి మరింత పెరగకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా అదనపు బలగాలను కూడా మోహరించారు. శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఘర్షణలు చెలరేగిన ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. నిరసనకారులు మళ్ళీ గుమికూడకుండా ఉండేందుకు, ప్రచారం జరగకుండా ఉండేందుకు, దీన్ని నిలువరించడం కోసం కీలకమైన నగరాలు ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి లాహోర్ ఇలాంటి ప్రధానమైన నగరాల్లో రవాణా వ్యవస్థను నిలిపేశారు, ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. నిరసనల పేరుతో హింసకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదు అంటూ పెద్ద ఎత్తున అక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ అల్లర్ల వెనుక ఉన్న ముఖ్య సూత్రధారులను కనిపెడతామని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుంది. కానీ చాలా తీవ్రమైనటువంటి ఘర్షణ పూరితమైన వాతావరణం కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. పెద్ద ఎత్తున అక్కడ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రోడ్ల మీద హింస కనిపిస్తోంది. టీఎల్పీ కార్యకర్తలు గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ పాలకులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఈ వివాదాస్పద గాజా నిర్ణయానికి సంబంధించి, గాజాలో చెలరేగినటువంటి మరణాలకు సంబంధించి, ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ప్రశ్నిస్తూ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ట్రంప్కి పాకిస్తాన్ పాలకులు ఊడిగం చేస్తూ ఉన్నారు. ట్రంప్కి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే గాజాలో ఇలాంటి విషమ పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి కారణం పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ ప్రభుత్వం అంటూ పాకిస్తాన్కి వ్యతిరేకంగా, ట్రంప్కి వ్యతిరేకంగా ఈ విధంగా ఆందోళనలు ఇప్పుడు పూర్తిగా హింసను రాజేసినటువంటి పరిస్థితి. 12 మంది చనిపోయారు, ఇంకా రోడ్ల మీద ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసులు, భద్రతా బలగాలు అడ్డుకుంటున్నప్పటికీ కూడా అక్కడ హింస కనిపిస్తోంది. ఘర్షణ ఇంకా అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో చాలా నగరాల్లో, నేను ఇంతకుముందు చెప్పినట్టు లాహోర్లో కావచ్చు, ఇస్లామాబాద్ కావచ్చు, కరాచీ కావచ్చు, రావల్పిండి కావచ్చు, ఈ ప్రధాన నగరాలన్నీ కూడా మంటల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా తగలబెట్టడాలే కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని అడ్డుకోవటం కోసం ఇష్టం వచ్చినట్టుగా కాల్పులకు కూడా అక్కడి బలగాలు తెగబడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. ఇంకా 10ల సంఖ్యలో ఆసుపత్రుల్లో విషమ పరిస్థితుల్లో ఉన్నారు కార్యకర్తలు అక్కడ.